ప్రాచీన శాస్త్రీయ అత్యాధునిక వైద్య విధానాలను వినూత్నంగా ఒకే గొడుగు కింద అందుబాటులోకి తీసుకొచ్చింది మెడి9 ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్. ఎన్నో అంచనాల మధ్య తండేల్ సినిమా మొత్తానికి అయితే రిలీజ్ అయింది. ఎప్పుడో డిసెంబర్లో వస్తుంది అనుకున్న సినిమా కొంచెం వాయిదా పడి ఈరోజు అయితే మన ముందుకు వచ్చేసింది. ఈ సినిమా మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఎప్పుడైతే చందు మొండేటి నాగచైతన్య కాంబినేషన్లో ఒక సినిమా వస్తుంది, గీతా ప్రొడక్షన్స్ నుంచి బన్నీవాస్ గారి నిర్మాత, ఇలాంటివన్నీ విన్న తర్వాత ఏంటంటే అరే సంథింగ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్, ఏ మ్యాజిక్ అన్నట్టుగా మనకు ఒక తెలిసిపోతుంది. ఆ పల్స్కి ఎంతో మరి దేవిశ్రీ దీనికి మ్యూజిక్ ఇచ్చినాడు అంటే ఇంకా అంతే, అయిపోయింది, డన్, ఇది ఖచ్చితంగా హిట్టే అని మైండ్లో పెట్టేసుకోవాలి. ఎప్పుడైతే చిన్న గ్లిమ్స్ రిలీజ్ చేశారో ఇది కోస్టల్ బ్యాక్డ్రాప్లో వస్తుంది, భలే ఉంది అనిపించింది. ఆ తర్వాత మళ్ళీ సాయి పల్లవి దీంట్లో ఆన్ బోర్డ్ అయింది అనగానే ఇంకా ఖచ్చితంగా బ్లైండ్గా ఫిక్స్ అయిపోండి, ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అని అంతే అనేది తెలిసిపోయింది. ఇక ట్రైలర్, సాంగ్స్, టీజర్లు, ఆ గ్లిమ్స్లు అన్నీ రిలీజ్ చేసిన తర్వాత కూడా అందరిది అదే అభిప్రాయం. చాలా సినిమాలు రిలీజ్ అయిన తర్వాత హిట్ అవుతూ ఉంటాయి. కొన్ని సినిమాలు ఏంటంటే గ్లిమ్స్ లేదా పోస్టర్ లేదా దాని కాంబినేషన్ గురించి న్యూస్ వచ్చినప్పుడే హిట్ అయిపోతాయి. ఇంకా ఎదురు చూపులు ఒకటే మిగిలి ఉంటాయి అంతే. అది అలాంటి చాలా అరుదైన సినిమా అలా జాబితాలో తండేల్ కూడా చేరింది. తండేల్ ఒకటని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ కాంబినేషన్స్ అన్నీ విన్న తర్వాత, ఆ గ్లిమ్స్లన్నీ చూసిన తర్వాత ఖచ్చితంగా ఎవరైనా సరే ఇది సూపర్ హిట్ బొమ్మరాబాయ్, మనం ఖచ్చితంగా దీన్ని థియేటర్లోకి వెళ్ళి చూసి ఫీల్ అవ్వాలి అనుకుంటారు. మరి వీళ్ళ అంచనాలు రీచ్ అయ్యాయా లేవా అనేది మాట్లాడుకుంటే ఈ సినిమా కథ గురించి మాట్లాడుకుందాం. ఇదేం స్పాయిలర్ అలర్ట్ కాదు, నేను ఖచ్చితంగా కథ చెప్పే తీరుతా, ఎందుకంటే ఇది నిజంగా జరిగినటువంటి స్టోరీ అన్నమాట. సింపుల్గా నరేట్ చేస్తాను. సిక్కోలు బ్యాక్డ్రాప్ అంటే ఇప్పుడు శ్రీకాకుళంలో జాలర్లు ఉంటారు, గంగపుత్రులు, సముద్రాన్ని మాత్రమే నమ్ముకొని బ్రతికే వాళ్ళనమాట వీళ్ళు. చాలా సినిమాల్లో వీళ్ళ గురించి అలా అడపతడప చూపించారు, ఈవెన్ ఛత్రపతిలోనూ చూపించారు. కానీ బాగా లోతుగా వీళ్ళ జీవితాలు, వీళ్ళ కష్టాలు, వీళ్ళ ఆనందాలు, వీళ్ళ ప్రేమలు, ఆప్యాయతలు, అనురాగాలు, కోపాలు, తాపాలు, పగలు, ప్రతీకారాలు అన్నీ చూపించినటువంటి సినిమా ఏదైనా ఉంది అంటే తండేల్ అంతే. అండ్ శ్రీకాకుళం వీళ్ళు ఏంటంటే గుజరాత్లో పనికి ఒప్పుకుంటారనమాట. అటువైపు నుంచి, ఆ పోర్ట్ నుంచి పని వస్తుంది వీళ్ళకి. నాట్ ఓన్లీ గుజరాత్, ఏ పోర్ట్ నుంచి అయినా పని తెచ్చుకోవచ్చు. బట్ ఇక్కడ వాళ్ళు ఎందుకో అక్కడ పనికి వెళ్ళారు. ట్రైన్ ఎక్కి గుజరాత్లో దిగడం, అక్కడ వీళ్ళు ఫుడ్ అండ్ అకామిడేషన్ ఇస్తానే 9 నెలల పాటు సముద్రంలో వేట, అదే వీళ్ళ జీవనోపాధి. అక్కడ కొంచెం డబ్బులు వస్తాయి, అంటే వీళ్ళు చేపలు వేటాడి ఆ ఓనర్కి ఇవ్వడం, ఓనర్ వాటిని నమ్ముకొని వీళ్ళకి ఎంతో కొంత ఇవ్వడం. ఆ 9 నెలలు పనిచేసినందుకు గాను ఇంత కూలీ ఇస్తే దాన్ని పట్టుకొని ఇంటికి వచ్చి 3 నెలలు హాలిడేస్ తీసుకుంటారు. ఆ 3 నెలలు మాత్రమే వీళ్ళు కుటుంబ సభ్యులతో ఉండేది. కానీ 9 నెలల్లో ప్రతిరోజు కూడా వీళ్ళు సముద్రంలో కదా ఉన్నారు, ఏ రోజు ఏమైద్దో ఏంటో, బాగున్నారా లేదా అనే టెన్షన్ వీళ్ళకి చాలా ఉంటుంది. అలా గుజరాత్ బార్డర్స్ నుంచి అనుకోకుండా తుఫాన్లు, వాయుగుండం, అల్పపీడనం ఇలాంటివి వచ్చినప్పుడు జాలర్లు వేటకు వెళ్ళకూడదు అని చెప్తూ ఉంటారు, హెచ్చరికలు జారీ చేస్తారు. ఎందుకంటే ఏమైనా ప్రమాదం జరుగుద్దేమో అని. అలా అనుకోకుండా ఒక ప్రమాదం జరగడం అంటే సంథింగ్ ఇన్ వాటర్, ఏదో అలలకి పాకిస్తాన్ వాటర్స్లోకి వీళ్ళు వెళ్ళాల్సి వచ్చింది అనుకోకుండా, దారి తప్పి. వీళ్ళు ఉగ్రవాదులు, తీవ్రవాదులు, పెద్ద ఇంకేదో అనుకొని వాళ్ళు చాలా ఇబ్బందులకు గురి చేసి జైల్లో వేస్తారు. మంచోళ్ళో కాదో తేల్చుకున్నాకే వాళ్ళ దేశానికి అప్పచెప్దాం అనుకుంటారు. సో వీళ్ళని విడిపించడానికి వీళ్ళ కుటుంబ సభ్యులు చాలా ప్రయత్నాలు చేస్తుంటే, మొదటి ప్రయత్నం సుష్మా స్వరాజ్ గారి చేత సంతకం పెట్టించుకుంటారు. బట్ సంతకం చేసిన 2 రోజులకే ఆవిడ చనిపోవడం జరుగుద్ది. నెక్స్ట్ ఆ తర్వాత ఇదిగో వస్తున్నారు, తెల్లారితే మన ముందుంటారు అనే టైంలో ఆర్టికల్ 370 రద్దుతో పాక్ అండ్ ఇండియా మధ్య అల్లర్లు చెలరేగడం. సో ఇట్లాంటి ఇష్యూస్ మధ్యలో వీళ్ళు ఎలా వచ్చారు ఇండియాకి, అసలు వచ్చారా రాలేదా ఏంటి అనేది ఈ సినిమా కథ ఇతివృత్తం అంతే.
ఇందులో ఒక మంచి బ్యూటిఫుల్ లవ్ స్టోరీ యాడ్ చేశారు. ప్రేమలు ఆప్యాయతలు అన్నీ ఉంటాయి. మొగుడు కోసం పెళ్ళాం ఎదురు చూస్తుంది, కొడుకు కోసం ఓ తల్లి ఎదురు చూస్తుంది, అన్న కోసం ఓ చెల్లి ఎదురు చూస్తుంది, తండ్రి కోసం ఓ కూతురు ఎదురు చూస్తుంది. అలా ప్రియుడి కోసం ఓ ప్రేయసి ఎదురు చూపులు లాంటి ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీని మిళితం చేసి చందు మొండేటి అల్లుకున్నటువంటి ఒక బ్యూటిఫుల్ క్రాఫ్ట్ ఈ సినిమా చెప్పాలి అంటే. ఎటు నుంచి మొదలు పెట్టాలన్నా దీని గురించి ఎంత చెప్పినా తక్కువే అనిపించేలాంటి సినిమా. సచ్ ఎ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. చాలా కాలం తర్వాత ఒక ఫీల్ గుడ్ లవ్ స్టోరీ అంటే తండేల్. తండేల్ అంటే ఏంటనే అనుమానం చాలామందికి ఉంటుంది. ఒక లీడర్, అక్కడ లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్న వాళ్ళని ఆ ఏరియాలో తండేల్ అని పిలుచుకుంటున్నారు అంతే. ఇదేదో వింత పదం అనుకోకండి, ఏదో గ్రహాంతరవాసి లాంగ్వేజ్ కూడా కాదు, వెరీ సింపుల్ లాంగ్వేజ్. అండ్ నౌ పర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడుకుంటే ప్రతి ఒక్కరు అసలు అలా ఒదిగిపోయారని చెప్పుకోవచ్చు. కొంచెం శ్రీకాకుళం యాసలో వీళ్ళ డబ్బింగ్ ఇబ్బంది పెట్టినా, ఎందుకంటే పర్టికులర్ యాసకు సంబంధించి ఆర్టిస్టులను తెలిస్తే ఎవరికి ఇబ్బంది ఉండేది కాదు. బట్ బలవంతంగా ఒక యాసని వీళ్ళ చేత చెప్పించడంలో వాళ్ళు కూడా ఏ ఆర్టిస్టులు అయినా కొంచెం ఉంటుందిలే, అదేం పెద్ద మైనస్లా చూడాల్సిన అవసరం ఏం లేదు. ఇక తెర మీద తండేల్ మన నాగ చైతన్య అయితే, తెర వెనుక తండేల్ దేవిశ్రీ ప్రసాద్. అద్భుతమైన మ్యూజిక్ దీనికి. ఇంకా పాటలు అయితే అమృతం, బంగారం లాంటి పాటలు ఇచ్చాడు, బంగారం లాంటి బీజిఎం అంతే. ఇంకా ఎడిటింగే కానీ, కార్తిక్ తీడా అందించినటువంటి కథని చందు మొండేటి మలుచుకున్న విధానమే కానివ్వండి, కెమెరా పనితనం కానివ్వు, ఎడిటింగ్ కానివ్వు, వాట్ ఎవర్ ఏ ఆస్పెక్ట్లో చూసినా తండేల్ ఈజ్ ఎ వెరీ క్లాసిక్ బ్యూటిఫుల్ క్రాఫ్టెడ్ ఫిలిం అని చెప్పుకోవచ్చు. అండ్ ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ అంటావా, ఇట్లాంటి సినిమాలకి రేటింగ్లు కూడా చాలా తక్కువే. ఎందుకంటే 5/5 ఇచ్చినా కూడా ఇంకా ఏదో ఇవ్వాలనిపించేలాంటి సినిమాలు చాలా అరుదుగా వస్తూ ఉంటాయి. జీవితకాలంలో ఒక మంచి సినిమా చూసారా, మీ ఫేవరెట్ సినిమా ఏంటి అని చాలామందిని అడిగితే లైఫ్ టైంలో కొన్ని ఉన్నాయండి అని ఒక 5 పేర్లు చెప్తారా? అట్లాంటి 5-3 రేర్గా ఉండే జాబితాలో ఖచ్చితంగా తండేల్ని కూడా చేర్చుకుంటారు. ఇక మీదట ఎవరైనా సరే లైఫ్ టైంలో మీ ఫేవరెట్ సినిమా ఏది అని అడిగితే, సచ్ ఎ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ, ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టైటానిక్, అది నిజంగానే జరిగింది. ఎందుకో వెళ్ళారు, దేనికో గుద్దింది, ఏదో అయ్యింది. మధ్యలో ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీని అందులో మర్జ్ చేసి ఆ కథని చెప్పినటువంటి విధానం ఏదైతే ఉందో అందరికీ నచ్చేసింది. సేమ్ తండేల్ కూడా అంతే. పాపం ఎందుకో వీళ్ళు వాటర్స్లో, పాకిస్తానీ వాటర్స్ని ఎంటర్ అవ్వాల్సి వచ్చింది. వాళ్ళు వీళ్ళని ఉగ్రవాదులేమో తీవ్రవాదులేమో అనుకొని జైల్లో పెట్టారు కొన్ని రోజులు. ఒరిజినల్ స్టోరీలో అయితే 22 years ఉన్నారట జైల్లో. బట్ మనం సినిమాటిక్ లిబర్టీ తీసుకొని త్వరగా తెచ్చుకున్నాంలే కానీ. అండ్ నెక్స్ట్ అక్కడ వాళ్ళు పడ్డ ఇబ్బందులు, ఇదిగో వెళ్తాం అన్న తర్వాత వీళ్ళకి వెళ్ళడం శాంక్షన్ అయ్యి మళ్ళీ క్యాన్సిల్ అవ్వడం, ఇన్ని రకాల బాధలు ఫేస్ చేసినప్పుడు ఆ క్లాన్ సభ్యులు ఎవరైతే ఉన్నారో ఎంత ఇబ్బంది పడ్డారో అవన్నీ కూడా మనకు తెర మీద దృశ్య రూపం అలా చూపించేశారు అంతే. అండ్ గంగపుత్రులు నిజంగా చెప్పాలి అంటే, మనం చేపలు కొనడానికి వెళ్తాము, వాళ్ళు చక్కగా ముక్కలు కొట్టిచ్చేస్తూ ఉంటారు, ఏదో బేరవాడి తెచ్చేస్తాం. వాళ్ళు ఎంత కష్టపడితే అన్ని చేపలు వస్తాయి, వాళ్ళు సముద్రంలో ప్రాణాలకు తెగించి ఎంత చేస్తే ఇవన్నీ తెలీదు చాలామందికి. ఈ సినిమాలో చూపించారు అండ్ చాలా అద్భుతంగా చూపించారు, చాలా క్యూట్గా, నీట్గా, అందంగా చూపించారు. అండ్ గంగపుత్రులు అయితే బాగా ఎంజాయ్ చేస్తారనుకుంటా. మాకు కూడా ఒక సినిమా ఉంది అని గర్వంగా చెప్పుకోవడానికి. సో తండేల్ ఈజ్ ఏ వెరీ క్లాసిక్ మూవీ. అందరూ కూడా చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు హ్యాపీగా చూసి ఎంజాయ్ చేసేటువంటి సినిమా. సో ఇలాంటి సినిమాలు చాలా అరుదుగా వస్తాయి, ఉన్నప్పుడే చూసేయండి. మళ్ళీ తర్వాత ఓటీటీలో చూసి బాధపడొద్దు, అబ్బా దీన్ని థియేటర్లో ఎలా మిస్ అయ్యాం మేము అని. థ్యాంక్ యూ సో మచ్.